నమస్కారం, డి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కండ్రికల రైతు భరోసా కేంద్రం వద్ద చైతన్య రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలోని రైతులకు సీఎం జగన్ అండగా ఉన్నారని స్పష్టం. 5-21 డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. నారా లోకేష్ చేస్తున్న శవ రాజకీయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అవినాష్. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. పేదలను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని వెల్లడి. రాష్ట్రంలో సీఎం జగన్ రైతులకు అండగా ఉన్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రైతు చైతన్య రథం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేద్యంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. నగర శివారు కండ్రికలో రైతు భరోసా కేంద్రం వద్ద ఎమ్మెల్యే మల్లాది విష్ణు రైతు చైతన్య రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ రైతులకు అండగా ఉన్నారని అన్నారు. రైతు చైతన్య రథం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో రైతులకు సేద్యంపై అవగాహన, ప్రభుత్వ పథకాల ఉపయోగంపై చలనచిత్ర రూపంలో ప్రదర్శించడం వలన చక్కటి ఉపయోగాలు ఉంటాయని విష్ణు పేర్కొన్నారు. రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, మెరుగైనటువంటి వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా స్థిరీకరించాలి, ఈ ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల, రైతుల పట్ల తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా జిల్లాకి ఒక రైతు రథం పేరు మీద ఆడియో, వీడియో 2 కూడా కలిపి ఉన్నటువంటి వెహికల్ని ఒకటి ప్రజల్లోకి రైతుల దగ్గరికి పంపించే కార్యక్రమం తీసుకున్నాం. అది ఈరోజు విజయవాడ అర్బన్లో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కుందావరి కండ్రికలో ఈరోజు ఈ రైతు రథం, చైతన్య రథం రావడం జరిగింది. దీని ద్వారా రైతులకి పూర్తి సమాచారాన్ని ఇచ్చి రైతు భరోసా కేంద్రాల్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, మెరుగైనటువంటి వ్యవసాయ విధానాన్ని, మెరుగైనటువంటి యాంత్రీకరణని, శాస్త్రీయ సాంకేతిక నూతనంగా ఈ వ్యవసాయ రంగంలో ఏ విధంగా శాస్త్రీయంగా మనం ఏ విధంగా పంటలు పండించాలి, నూతన శాస్త్రీయ విధానాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పని పూర్తి అవగాహనతో కూడుకున్నటువంటి ఒక ప్రచార రథాన్ని మనం ఈరోజు విజయవాడ కుందావరి కండ్రికలో ప్రారంభించుకున్నాం. దీని ద్వారా రైతులకు పూర్తిగా అవగాహన కలిగి పంటలు విధానంలో నూతనమైనటువంటి మార్పులు, నూతనమైనటువంటి విధానాన్ని అవలంబించడానికి, తెలుసుకోవడానికి ఇది ఒక కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది చేయడం జరిగింది. గుంటూరులో జరిగిన రమ్య హత్యను నారా లోకేష్ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు. బీటెక్ స్టూడెంట్ హత్యకు గురి కావడం బాధాకరమని, హత్య జరిగిన 24 గంటల్లోపే నిందితుడిని అరెస్ట్ చేశామని గుర్తు చేశారు. లోకేష్ చావులను రాజకీయాలకు వాడుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలోని 5-21 డివిజన్లకు సంబంధించిన 2 లబ్ధిదారులకు వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.
గుణదలలోని వైసీపీ నేత అవినాష్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వివిధ రోగాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని పేదలకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తుందన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. 1000 రూపాయలు దాటిన వైద్య ఖర్చును ప్రభుత్వమే భరించే విధంగా ఆరోగ్యశ్రీని విస్తరింప చేశారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో లేని రోగాలకు చికిత్స చేయించుకుని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రాగా ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సీఎం జగన్ సహాయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా టీడీపీ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఈరోజు 5-20 డివిజన్కి సంబంధించి సీఎం రిలీఫ్ అండ్ చెక్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మెంబర్, సీనియర్ కార్పొరేటర్లు పెద్దలు అంబేద్కర్ గారు, 20 డివిజన్ నాయకులు, అధ్యక్షులు సుబానీ గారు, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ జోగరాజు గారు, అదేవిధంగా 20 డివిజన్ నాయకులు రఫీ గారు, మురళీ గారు, రాజ్కుమార్ గారు అందరూ గారు పాల్గొని ఈరోజు లబ్ధిదారులకు చెక్లు అందజేయడం జరిగింది. దాదాపుగా 2 లక్షల రూపాయల చెక్లు అందజేసాం. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పని ఈరోజు 1000 రూపాయలు దాటి ఆరోగ్యశ్రీలో చేర్చడం, అదేవిధంగా ఎవరన్నా వేరే వేరే ప్రాంతాల్లో లేకపోతే వేరే వేరే చోట వైద్యం చేయించుకున్నా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్లు కానివ్వండి, లేకపోతే ఆరోగ్యశ్రీలు చేర్చే వైద్యానికి అనుగుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు దాదాపుగా ఈ ఒక 2.5 సంవత్సరాల కాలంలో ఈరోజు అనేక మందికి మేము చెక్కులు అందజేసి ఈరోజు లక్షలాది రూపాయలు ఈరోజు చెక్కుల రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇష్టం జరుగుతుంది. ఈరోజు మేము ఇంత బాగా చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేనిపోని విమర్శలు. ఇదివరకు వాళ్ళు ఉన్నప్పుడంట చెక్కులు ఇచ్చేవారంటే ఇప్పుడేమో అరకొరగా చెక్కులు ఇస్తున్నారంట. ఈరోజు నిజంగా ఆ మాట చెప్పిన శాసనసభ్యుడికి కానివ్వండి, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంచెం బుద్ధి ఉండాలి. ఈరోజు ఇంత కరోనా కష్టకాలంలో కూడా ఈ విధంగా ప్రతి ఒక్కరికి మేము చెక్కులు అందజేస్తున్నామంటే దాన్ని మీరు మెచ్చుకోవాలి. మీకు మెచ్చుకోవడం చేత కాకపోతే కామ్గానే ఉండాలి. కానీ లేనిపోని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వం కనుక విమర్శిస్తే మాత్రం తప్పకుండా ప్రజలు క్షమించరు మిమ్మల్ని. మొన్న జరిగిన ఎన్నికల్లో కానివ్వండి, లేకపోతే మిగిలిన ఎన్నికలన్నింటిలో కూడా మీ స్థానం ప్రజానీకం చూపించారు. రేపు రాబోయే రోజులు అంతకన్నా దిగజారిపోతారని ఈ సందర్భంగా చెప్తూ, ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించాలి అనేది సీఎం వైఎస్ జగన్ సంకల్పమని రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దుతున్న ఘనత జగన్దే అని ఆయన స్పష్టం చేశారు. జగన్ సర్కార్ కల్పిస్తున్న సదుపాయాలని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్థులకు కిట్ల పంపిణీ జరిగింది. 110 బీఆర్పీ రోడ్లో గల మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మున్సిపల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 56,000 స్కూల్స్ ఉండగా అందులో నాడు నేడు పేరిట అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి అన్నారు. తొలి దశలో 15,000 పాఠశాలను అన్ని వసతులతో అభివృద్ధి చేసి కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఏ విద్యార్థి పేదరికం కారణంగా చదువులో వెనుకబడి ఉండకూడదని సీఎం జగన్ సంకల్పం అని ఆయన స్పష్టం చేశారు.
దాదాపు 1 సంవత్సరం కాలం తర్వాత మళ్ళీ స్కూల్స్ని తెలుసుకోవడం జరిగింది. కరోనాలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడిన ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా కరోనాను కూడా ఆరోగ్యంతో చేర్చడం కానివ్వండి, కరోనాకు కావాల్సిన ఇంజక్షన్స్ కావచ్చు, అదేవిధంగా వ్యాక్సినేషన్ కావచ్చు, చాలా కష్టపడి ఆర్థికంగా ఎక్కడ కూడా డబ్బు అనేది ఇబ్బంది లేకుండా కూడా కరోనాని చాలా డీప్గా ఎదుర్కొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు చదువు కోసం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చిన్నపిల్లలకి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి అమ్మ ఒడి అని చెప్పని 15,000 రూపాయలు పిల్లలు చదువుకోవడానికి ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అందరికీ కూడా తెలియపరుచుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి అనేక మందిని ఇంజనీరింగ్ని, డాక్టర్ని, చార్టెడ్ అకౌంట్లు కావచ్చు, పెద్ద చదువుల కోసం ఆర్థికంగా చదువు ఇబ్బంది పడకూడదని చెప్పిన ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెద్ద పిల్లల కోసం ఆలోచిస్తే ఈ రోజు పెద్ద పిల్లలతో పాటు చిన్న పిల్లలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాళ్ళు చిన్న వయసులోనే చదువు నేర్చుకుంటే కనుక పెద్ద వయసులో చాలా ఈజీగా చదువుకోవచ్చని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో అమ్మఒడి కావచ్చు, ఏదైతే మన ఈ యొక్క స్కూల్ ఉందో ఈ స్కూల్ కూడా నాడు నేడు ద్వారా దాదాపు సుమారు 40 నుంచి 50 లక్షలు ఎస్టిమేట్ కూడా వేశారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఈ స్కూల్ కూడా డెవలప్ చేసి, ఎందుకంటే దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 56,000 పైన స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో మొదటి విడతలోనే దాదాపు 15,000 స్కూల్స్ పైన ఇప్పుడు నాడు నేడు అని చెప్పిన వాటన్నిటిని కూడా ప్రైవేట్ స్కూల్స్ దీటుగా వాటన్నిటిని కూడా డెవలప్ చేయడం, బాత్రూమ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, క్లాస్ రూమ్లు కావచ్చు, మన క్లాస్ రూమ్ బోర్డులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఈ విధంగా స్కూల్స్ ఉండాలని చెప్పని వాళ్ళ సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారే వాటిని నిర్ణయించి ఈరోజు వాటన్నిటి కూడా మోడర్న్ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. జగనన్న విద్యా కానుక గత ప్రభుత్వ పాలన మనం చూసాం. ఏ రకంగా ఎలాంటి అంటే గవర్నమెంట్ సొమ్ము తినాలి అంటే పెట్టి పుట్టాలి అంటారు. అది ఒక్క జగనన్న వల్ల మాత్రమే సాధ్యం అన్నది మన అందరం చూస్తుంది. విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో జగనన్న మనందరికీ తెలుసు. అమ్మఒడి అని, విద్యా కానుక అని, అసలు వసతి దీవెన అని, ఫీజు రీయింబర్స్మెంట్ అని, పిల్లల చదువులకి పెట్టినంత ఇంట్రెస్ట్ ఇంకా అన్నిటి మీద పెడుతున్నారు. కానీ ప్రథమంగా పెట్టేది పిల్లలకి విద్య అన్నది చాలా అవసరం. అది ఇస్తే వాళ్ళకి మనం ఎన్నో కోట్ల ఆస్తి ఇచ్చినంత ఫలితం ఉంటుంది అన్నది జగనన్న గారి ఆశయం. వర్గాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి అన్న ఆలోచన తప్పితే వేరే ఆలోచన ఉండదు. అలాగే మనకి రోడ్స్ కానీ, విజయవాడ నగరానికి కానీ, మన పశ్చిమ నియోజకవర్గానికి కానీ ఏ రకంగా డెవలప్ చేస్తే మన పశ్చిమ నియోజకవర్గం డెవలప్ అవుతుంది అన్నది ఒక్కటే మన ఎమ్మెల్యే గారి, మన మినిస్టర్ గారి ఆశయం. దాని ప్రకారం ఆయన ఎల్లవెల్లలా మన పశ్చిమ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను. సత్యనారాయణపురంలోని వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకు వైఎస్ఆర్సీపీ ముందు ఉంటుంది అన్నారు. కరోనా సమయంలో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచారు అని గుర్తు చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారన్నారు అని ఆయన కొనియాడారు. స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలి అన్నారు.
సుమారు 100 మంది వరకు కూడా లాక్డౌన్ పీరియడ్లో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో వారందరికీ కూడా నిత్యావసర సరుకులన్నింటినీ కూడా సుమారు 1000 నుంచి 1200 రూపాయలు విలువ చేసేటువంటి సరుకులన్నింటినీ కూడా వాళ్ళు అందజేయడం జరిగింది. దీనికి సంబంధించిన వరకు కూడా అక్షయ పాత్ర నుంచి కూడా వంశీ కృష్ణ గారు అనేటువంటి ఆయన దీనికి అర్హుడుగా ఉండి ఈ రాష్ట్రంలోనే ఈ నగరంలోనూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. దీనికి తోడ్పాటునిచ్చేటువంటి కిరణ్ గారు, అదేవిధంగా శ్రీహరి గారు ఈ యొక్క కార్యక్రమానికి అండగా నిలబడి పేదవారిని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రకమైనటువంటి సరుకులు పంపిణీ అనేటువంటి చేయడం జరిగింది. ఇది వృతాభక్తిగా అనేటువంటి అనొచ్చు, లేదంటే సేవా దృక్పథంతో అక్షయ పాత్ర వారు చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నగరంలో అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ కూడా ఉన్నారు. అదే పద్ధతిలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి భానునగర్ ప్రాంత వాసులందరికీ కూడా ఇవన్నిటినీ కూడా మనం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత సహాయ సహకారాలు అందించినటువంటి అక్షయ పాత్ర వారికి పేరు పేరు మీద వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. దేశంలోనే చంద్రబాబుని మించిన క్రిమినల్ మరొకరు లేరని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రతిపక్ష నేత చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, హత్య, రాజకీయాలతో పైకి ఎదిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు చేసిన హత్య రాజకీయాలు ఇన్ని కావని వ్యాఖ్యానించారు. నేరగాళ్లు, కూనీకోరులు, దోపిడీదారులు, క్రిమినల్స్ ను పెంచి పోషించి బిహార్ని మించి రాష్ట్రంలో క్రైమ్ రేట్ను పెంచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. సింగనగర్లో ఉన్నటువంటి ఎంకేబిఎక్ స్కూల్లో ఈరోజు నాడు నేడు కార్యక్రమం మొదటి దశ రెండో దశ కలిపి నిన్నటి నుంచి ప్రారంభించుకున్నాం. అలాగే ఈరోజు జగనన్న విద్యా కిట్లు ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ గారు సుల్తానా గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరం కూడా వచ్చాం. ఈరోజు ముఖ్యంగా ఈ స్కూలు ప్రైమరీ హై స్కూల్ రెండు కలిపి దాదాపుగా 60 లక్షల రూపాయలతో దీన్ని నాడు నేడులో పెట్టుకుని పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇదే కాకుండా 14th ఫైనాన్స్లో కూడా 1.5 కోటితో కొన్ని బిల్డింగ్లు మొదలుపెట్టాము. ఇది ఒక 2 నెలలు 3 నెలలు కంప్లీట్ అయిపోతుంది. 1200 మంది దాకా కూడా ఈరోజు జగనన్న విద్యా కిట్లు ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలకి ఆర్థికపరమైనటువంటి భారం పడకుండా ఒక విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా కానుక ఇవ్వడం జరిగింది. ఇది 15,000 మందికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అందరికీ పిల్లలందరికీ కూడా ఇస్తాను. కాబట్టి చదువుకునేటటువంటి వారందరికీ ఫెసిలిటేట్ చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో అందరికీ విద్య అభ్యసించాలి, అందరికీ చదువు ద్వారానే సమాజంలో గౌరవం, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగాలి, ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలోనే కాదు విద్యలో కూడా ముందుండాలి అని ఏదైతే ఒక కార్యక్రమం మొదలుపెట్టాడో అది ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. 6 లక్షల మంది 2 సంవత్సరాల్లోనే చదువుకోవడానికి మొగ్గు చూపుతున్నారంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు. విద్యా వ్యవస్థ తిరోగమన దశలోకి పోయింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సంవత్సరాల్లో పురోగమన దశకు చేరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, అలాగే విద్యా కానుక ఇవన్నీ ఇవ్వడం ద్వారా సమాజంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వారందరినీ ఆదుకుంటూ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి కొండపల్లిలో విచ్చేసి ఉన్న హజరత్
బోధ్లేషా బాబా 525వ ఉరుస్ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మొహర్ నెలలో 7వ రోజు జరిగే ఈ ఉత్సవంలో ఈ సంవత్సరం కరోనా నిబంధన కారణంగా అతి తక్కువ మందితో నిర్వహించారు. ఉరుస్ మహోత్సవంలో విజయవాడ నగర కార్పొరేటర్లు ఇర్ఫాన్ మరియు రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని బాబా వారికి చాదర్ సమర్పించారు. అనంతరం కార్పొరేటర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ బోధ్లేషా బాబా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని తెలిపారు. కార్పొరేటర్ రామచంద్రయ్య మాట్లాడుతూ ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, బాబావారి దర్శనం పూర్వజన్మల సుకృతంగా లభించినట్లు, ప్రజలందరూ కరోనా వైరస్ తొలగిపోయి ప్రశాంతంగా జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్టు తెలిపారు. దర్గా ముజూవర్ జిలానీ మాట్లాడుతూ బాబావారు సజీవ సమాధి, ప్రజల బాధలు తీర్చే ప్రత్యక్ష దైవంగా బాబావారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి లభించాలని తెలిపారు. సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లు మరింత అభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి ఎదగాలని, అదేవిధంగా ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న భక్తుల కష్టాలని తొలగిపోయి ప్రశాంతంగా జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సమితి అధ్యక్షులు ముక్తార్, సయ్యద్ మోసిన్, ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి 525 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కృషి చేస్తున్నారంటే బాబా గారు ఎంత పవరో ప్రత్యక్షంగా నిదర్శనం నేను అనుభవించాను, నేను చూశాను. మరి నా అదృష్టం కొద్దీ బాబా గారి దగ్గర రావడం, బాబా గారి పూజలో పాల్గొవడం, గురువు గారు సమక్షంలో ఇంత ఘనంగా కార్యక్రమం చూస్తుంటే మాకే ఆశ్చర్యం కలిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలి. వీళ్ళు చేసేది కూడా నిజంగా బాబా గారికి చేసే ఉరుసు కూడా ప్రజలు, ప్రభుత్వం, రాష్ట్రం సత్యసామలంగా ఉండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చక్కటి మంచి విశాలమైన మనసుతో చాలా మంచి హృదయంతో చేస్తున్నందుకు నిజంగా బాబా గారి ఆశీస్సులు అందరూ ఉండాలని, ఈ యొక్క ఉరుసులో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ అవకాశం కలిగించిన బాబా గారికి, గురువర్యులు రాజా గారికి, అల్తాఫ్ రాజా గారికి, అలాగే నా సోదరుడు, నా మిత్రుడు, అత్యంత సన్నిహితుడు మా ఇర్ఫాన్ భాయ్, అలాగే మా పెద్దలు జిఎంసీ బాషా గారు కానీ, కాజా గారు కానీ, ముక్తియార్ గారు కానీ, వీళ్ళందరూ కూడా, ఆసిఫ్ భాయ్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ యొక్క దర్గాకి రావడం, బాబా గారి ఆశీస్సులు తీసుకోవడం, ఎంత నమ్మకం ఉంటే కానీ ఇంతమంది పెద్దలు వచ్చి బాబా గారి ఆశీస్సులు తీసుకోవడం, నేను నిరంతరం వస్తుంటాను ఇక్కడికి. కొండపల్లి ప్రజలు కూడా ఈ యొక్క దర్గాకి ఈ యొక్క ఉరుసుకు రావడం, ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడం నిజంగా అదృష్టదాయకం. ఈరోజు కొండపల్లిలో విచ్చేసినటువంటి బోధ్లేషా బా దర్గా 525వ ఉరుసు ఉత్సవాలు ఘనంగా మన అల్తాఫ్ రాజా గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో వారి అన్నగారైనటువంటి ముక్తార్ గారు, వాళ్ళ తండ్రి గారు, అలాగే భవానీ విజయవాడకు సంబంధించిన కార్పొరేటర్ మన తంగిల్ రాము గారు, రామచంద్ర గారు, అలాగే 41 డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్, మేమందరం పాల్గొనడం జరిగింది. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా మొహరం నెలలో రావటం, అలాగే మా అల్తాఫ్ రాజా గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. చాలా ఆనందం వేసింది ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొనటం. మేము ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేవిని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ దేవిని అవినాష్ అన్నారు. వైసీపీ కార్యకర్తల శ్రమ వలనే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందిన 14వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటేశ్వర కుటుంబాన్ని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవిని అవినాష్, ఆ డివిజన్ కార్పొరేటర్ చింత సాంబశివర పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి దేవిని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ పట్టమట రైతు బజార్ సహకారంతో సుమారు 46,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, ఆపద సమయంలో ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇటీవల క్యాన్సర్ వ్యాధితో మృతి చెందిన తమ పార్టీ కార్యకర్త వెంకటేశ్వర కుటుంబాన్ని పరామర్శించి తమ వంతు సహాయంగా దేవిని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్తో పాటు పటమట రైతు బజార్ అందించిన సహకారంతో సుమారు 46,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్టు తెలిపారు.
ఈరోజు 14వ డివిజన్కి సంబంధించిన వెంకటేశ్వరరావు గారు వైసీపీ కార్యకర్త, క్రియాశీలక కార్యకర్త. ఆయన చనిపోతే డివిజన్ కార్పొరేటర్ సాంబయ్య గారు ఆయన చొరవ తీసుకుని, అదేవిధంగా రైతు బజారు ఈవో కరుణాకర్ గారు, నవీన్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు రైతు బజార్లో షాప్ ఉండటం వల్ల ఆయన సన్నిహితులు అందరూ గారు డబ్బులు అందరూ గారు పోజేసుకుని, అదేవిధంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గారు ఈరోజు ఆయనకి కొంతవరకు ఆర్థిక సాయం గారు వాళ్ళతో కలిపిస్తాం జరిగింది. వెంకటేశ్వరరావు గారు ఏదైతే క్రియాశీలంగా పనిచేస్తాం, తర్వాత వాళ్ళ అబ్బాయి గారు కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోతాం, వాళ్ళ మిస్సెస్ గారు బాగోలేకపోతాం, అద్దెలు ఉండటం వల్ల ఈరోజు 46,000 రూపాయలు ఈరోజు వైసీపీ పార్టీ తరఫున, అదేవిధంగా రైతు బజారు తరఫున వాళ్ళకి ఇష్టం జరిగింది. ఏదైతే ఈరోజు కార్యకర్తల కోసం పనిచేసేది ఈరోజు వైసీపీ పార్టీ, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా నేను కానివ్వండి, సాంబయ్య గారు కానివ్వండి, దుర్గా కానివ్వండి, అదేవిధంగా రైతు బజార్ సంబంధించి ఈవో గారు, ఆయన వెంకటేశ్వరరావు గారి సన్నిహితులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ గారు అండగా ఉంటాం, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మేము తోడుగా ఉంటామని చెప్పని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చొరవ తీసుకున్న 14 డివిజన్ కార్పొరేటర్ సాంబయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. ఈరోజు 14వ డివిజన్లో మా బాబాయ్ వెంకటేశ్వరరావు గారు పార్టీలో మొన్న ఎలక్షన్లో కూడా బాగా తిరిగి వ్యక్తి. ఆయన హఠాత్తుగా క్యాన్సర్ రావడం వల్ల చనిపోవడం జరిగింది, దురదృష్టం. అదే ఈ దర్శపేటలో పాపం ఆయన ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన అతను. అందుకని నెహ్రూ గారి దగ్గర, అవినాష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి కొద్దిగా ఏదో చేసి పెట్టాలంటే 50,000 రూపాయలు ఈవో గారికి చెప్పి, రైతు బజార్ ఈవో గారికి చెప్పి తప్పకుండా చేసి పెడతామని చెప్పి చేయటం చాలా, ఇలాంటి పనులు ఏ నాయకుడు చేయడు. ఎవరో రూపాయి కూడా ఇచ్చే నాయకులు ఎవరు కాదు, ఒక్క దేవినేని అవినాష్ గారి వల్లే అయిందని సవాల్సు. గుంటూరులో దళిత బిడ్డ హత్యకు గురైతే దళిత ఎమ్మెల్యేలు కూడా చూడ్డానికి రాలేదని జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ మహిళల అభ్యున్నతి కోసం ఏమీ చేయడం లేదన్నారు. గాంధీనగర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం అయ్యాక దిశ చట్టం రూపొందించామని గొప్పగా చెప్పుకున్నారు. 14 రోజుల్లో విచారణ చేసి 21 రోజుల్లో శిక్ష వేస్తున్నామన్నారని, ఆ సమయంలో మహిళా ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సాక్షిగా జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు అని, గుంటూరులో దళిత బిడ్డ హత్యకు గురైతే ఆ మహిళ ఎమ్మెల్యేలు రాలేదు అని, గన్ కంటే జగన్ ముందు వస్తారన్న మరో ఎమ్మెల్యే జబర్దస్త్లో చిక్కుకుపోయారా అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి టీంలో ఎమ్మెల్యేలు వాస్తవాలు ఆలోచించండి అని సీఎం చెప్పే మాటలకు అమలు అవుతున్నారా, దానికి ఎక్కడైనా పొంతాన ఉందా అని ప్రశ్నించారు. జగన్ను ఇంద్రుడు చంద్రుడు అని కీర్తిస్తున్న వారు ఆత్మ పరిశీలన చేసుకోండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా సాధారణ పరిపాలన చేస్తున్న సందర్భంలో చాలా కొత్త హామీలన్నీ కూడా ప్రజల ముంగిట వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ ఆప్యాయతలకు, వారు ఇస్తున్నటువంటి వరాల జల్లుకు నిజంగా మేమందరం కూడా చాలా సంతోషించాం. చాలా సంవత్సరాల తర్వాత దళితులకంటూ, బడుగు బలహీన వర్గాలకంటూ ఒక ముఖ్యమంత్రి, విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మా కష్టాలు కన్నీళ్లు తెలిసినటువంటి ముఖ్యమంత్రి వచ్చారని రాష్ట్రంలో చాలామంది దళిత బిడ్డలు, బహుజన బిడ్డలందరూ కూడా చాలా ఆశపడ్డారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మి ముందుకు సాగుతున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దాలని నాడు నేడు కార్యక్రమం చేపట్టిన సీఎం జగన్ తప్ప దేశంలో మరొకరు లేరని వ్యాఖ్యానించారు.
జగనన్న విద్యా కానుక 2వ విడత కార్యక్రమం అజసింగ్ నగర్లోని పుచ్చలపల్లి సుందరయ్య హై స్కూల్, ఎంకే బేక్ స్కూల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్థానిక కార్పొరేటర్లతో కలిసి విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధిపరిచే బాధ్యత తీసుకుందన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు వీలుగా రాష్ట్రంలోని 45,000కు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను నాడు నేడు జాబితాలో చేర్చడమైందన్నారు. దాదాపు 16,000 కోట్ల ఖర్చు అయ్యే ఈ కార్యక్రమంలో తొలి విడతగా 15,715 ప్రభుత్వ పాఠశాలను జాతికి అంకితం ఇస్తూనే 4,535 కోట్లతో రెండో దశలో 16,368 పాఠశాలలో పనులు ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు. గుంటూరులో హత్యకు గురైన రమ్య మృతికి కాంగ్రెస్ నేతలు ఘన్యవాళులు అర్పించారు. సింగినగర్ డాబాకోట్ సెంటర్ వద్ద కాంగ్రెస్ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు కిరణ్ మాట్లాడుతూ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సీఎం నివాసానికి దగ్గరలోనే ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఆటవిక చర్య సభ్య సమాజం తలదించుకునేటట్లు సిగ్గుపడే విధంగా ఒక మహిళని కూడా చూడకుండా కిరాతకంగా, నిజంగా యానిమల్స్ కూడా ఒక కోతి మీదకి వెళ్తే అన్ని కోతులు వస్తాయి, ఒక దున్నపోతు మీదకి వెళ్తే అడవిలో మొత్తం సింహం మీదకి అన్ని దున్నపోతులు సింహాన్ని పరిగెత్తుంది. కానీ వాడు మానవ సమాజంలో మనుషులంతా కూడా ఉండి ఒక ఆడపిల్ల ఆర్తనాదాలు చెబుతా అంటే అందులో మనకి 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఒక పక్కన సిల్వర్ జూబ్లీ ఇయర్స్ జరుపుకుంటుంటే అదే తరుణంలో గుంటూరు జిల్లాలో దారుణం జరగడం చాలా శోచనీయం. అటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మన చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లొసుగుల మూలంగా ఇలాంటి దౌర్భాగ్యులు ఇవాళ ఆడపిల్లల రక్షణ లేకుండా చేస్తున్నారు. దిశ లాంటి చట్టాలు వచ్చినాయి. దీన్ని 100కి 100 పాళ్ళు ఆడపిల్లల రక్షణ కవచంలాగా పనిచేయాలని కోరుకుంటాం. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో రెండో దశ ఉధృతి ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా కొత్త కేసులు 25,000కు దిగి రావడం ఊరట కలిగిస్తుంది. కొత్త కేసులు సుమారు 5 నెలల కనిష్టానికి చేరాయి. ముందు రోజుతో పోలిస్తే 23.5% మేర తగ్గాయి. అదే సమయంలో క్రియాశీల రేటు, రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంది. తాజాగా మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. నిన్న 15,63,985 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్ష నిర్వహించగా 25,166 మందికి పాజిటివ్గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.22 కోట్లకు చేరాయి. గత కొద్ది కాలంగా కేరళలో నిత్యం 20,000 కేసులు వెలుగు చూస్తుండగా తాజాగా అవి 12,000కు పడిపోయాయి. నిన్న మరో 437 మంది మహమ్మారికి బలయ్యారు. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,32,079కి చేరింది. క్రియాశీల కేసులో తగ్గుదల కనిపిస్తుంది. ప్రస్తుతం 3,69,846 మంది కోవిడ్తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.15% తగ్గింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కండ్రికల రైతు భరోసా కేంద్రం వద్ద చైతన్య రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాష్ట్రంలోని రైతులకు సీఎం జగన్ అండగా ఉన్నారని స్పష్టం. 5-21 డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. నారా లోకేష్ చేస్తున్న శవ రాజకీయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అవినాష్. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. పేదలను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.